అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, జయలలిత గారు కలిసి నటించిన చిత్రాల గురించి మాట్లాడుకుందాం. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు మొత్తం 8 చిత్రాలు. వాటిలో 4 చిత్రాలు సద్గుణోత్సవ చిత్రాలుగా నిలిచాయి. చిత్రాల గురించి మాట్లాడుకుంటే ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించిన చిత్రంతోనే జయలలిత గారు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆ చిత్రం 1965లో వచ్చిన 'మనుషులు మమతలు'. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఏవి సుబ్బారావు గారు నిర్మాతగా వచ్చింది. దర్శకుడు కె. ప్రత్యేగాత్మ, సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గారు. ఆ తర్వాత 1966లో జగపతి పిక్చర్స్ బ్యానర్ మీద ఆస్తిపరులు చిత్రం వచ్చింది. విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాత, వి. మధుసూదన్ రావు గారు దర్శకుడు, కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకుడు. మళ్ళీ తర్వాత వచ్చిన చిత్రం 1968లో 'బ్రహ్మచారి'. ఇది మళ్ళీ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మితమైన చిత్రం. ఏవి సుబ్బారావు గారు నిర్మాత, తర్వాత తాతినేని రామారావు గారు దర్శకుడు, తర్వాత తాతినేని చలపతిరావు గారు సంగీత దర్శకుడండి. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1969లో వచ్చిన చిత్రం. జనవరిలో విడుదలైంది. జగపతి పిక్చర్స్ వారి 'అదృష్టవంతులు' చిత్రం. ఈ చిత్రానికి నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు వి. మధుసూదన్ రావు, సంగీత దర్శకత్వం కెవి మహాదేవన్ గారు. ఆ తర్వాత 1969లోనే వచ్చిన ఇంకో చిత్రం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి 'ఆదర్శ కుటుంబం'. ఈ చిత్రానికి కూడా నిర్మాత ఏవి సుబ్బారావు గారు, కె. ప్రత్యేకత్వం గారు కథా కథనం దర్శకత్వం, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు అండి. ఆ తర్వాత వచ్చిన చిత్రం మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలికిలో వచ్చిన చిత్రం 'భార్య బిడ్డలు'. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది 1972లో. ఏవి సుబ్బారావు గారి నిర్మాత, తాతినేని రామారావు గారు దర్శకత్వం, తర్వాత కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం. ఆ తర్వాత అదే సంవత్సరంలో వచ్చిన ఇంకో చిత్రం 'ప్రేమలు పెళ్ళిళ్ళు'. అనంతలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. డి. భాస్కర్‌రావు నిర్మాతగా, వి. మధుసూదన్ రావు గారు దర్శకుడుగా, ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీత దర్శకుడుగా వచ్చింది. ఈ చిత్రంలో ఇంకో కథానాయికగా శారద గారు నటించారు. ఆ తర్వాత మళ్ళీ 6 ఏళ్ల తర్వాత 1980లో వచ్చిన చిత్రం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద 'నాయకుడు వినాయకుడు'. ఈ చిత్రానికి నిర్మాత ఏవి సుబ్బారావు గారు, కథా కథనం దర్శకత్వం కె. ప్రత్యేగాత్మ గారు, సంగీత దర్శకత్వం తాతినేని చలపతిరావు గారు. ఈ చిత్రమే మళ్ళీ జయలలిత గారి ఆఖరి తెలుగు చిత్రం అని చెప్పుకోవచ్చు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారితోటి నటించిన చిత్రంతోటే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకి 1965లో పరిచయమయ్యారు. అలాగే మళ్ళీ ఆమె ఆఖరి చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో 1980లో వచ్చిన 'నాయకుడు వినాయకుడు'. అంటే 15 సంవత్సరాలలో ఆ మొదటి చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారితోటి, అలాగే ఆమె ఆఖరి చిత్రం కూడా అక్కినేని నాగేశ్వరరావు గారితో వచ్చిందండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఈ తర్వాత చూసుకుంటే ఈమె నటించిన చిత్రాల్లో వీరిద్దరితో నిర్మాణ సంస్థలుగా చూసుకుంటే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థలో 5 చిత్రాల్లో నటించారు ఈమె. అందులో 2 చిత్రాలు 100 రోజుల చిత్రాలు. అలాగే జగపతి పిక్చర్స్‌లో 2 చిత్రాలు నటించారు. 2 చిత్రాలు 100 రోజుల చిత్రాలే. ఒకటేమో 'ఆస్తిపరులు', ఇంకోటేమో 'అదృష్టవంతులు'. ఇంకో విశేషం ఏమిటంటే జగపతి పిక్చర్స్ వారి 'దసరా బుల్లోడు' చిత్రానికి ముందుగా అనుకున్నది జయలలిత గారినే. కానీ ఆఖరి నిమిషంలో ఆమె తన కాల్ షీట్లు 'శ్రీకృష్ణ విజయం' చిత్రానికి ఇవ్వడంతో ఆ చిత్రంలో వాణిశ్రీ గారు వచ్చి చేరారండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. తర్వాత అనంతలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో ఒక చిత్రం. అలా వీరిద్దరి కలయికలో వచ్చిన 8 చిత్రాలు 3 బ్యానర్స్‌లో వచ్చినట్టు చెప్పుకోవాలి. అందులో ఎక్కువ చిత్రాలు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లోనే వచ్చాయి 5 చిత్రాలు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో జయలలిత గారి 5, తర్వాత కృష్ణకుమారి గారు 4 చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన 8 చిత్రాల్లో దర్శకుల్ని చూసుకుంటే ప్రత్యేగాత్మ గారు 3 చిత్రాలు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్‌లో వచ్చాయి ఈ 3 చిత్రాలు కూడా. అందులో ఒకటి 100 రోజులు ఆడింది. తర్వాత వి. మధుసూదన్ రావు గారితో 3 చిత్రాలు. అందులో 2 చిత్రాలేమో జగపతి పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చినవే. అందులో 2 చిత్రాలు కూడా 100 రోజులు ఆడాయి. ఆ 2 కూడా జగపతి పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చిన చిత్రాలన్నమాట. తాతినేని రామారావు గారితో 2 చిత్రాలు, అందులో ఒక చిత్రం 100 రోజులు ఆడింది. అవండి దర్శకులు, నిర్మాణ సంస్థలుగా చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, జయలలిత గారి చిత్రాలు.
అంటే 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్' బ్యానర్‌లోనే అధిక చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు గారు, జయలలిత కాంబినేషన్‌లో వచ్చాయండి. ఆ రోజుల్లో 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్‌లో' ఎక్కువగా ఈమె అమ్మగారు సంజయ్ గారు కూడా నటించేవారు మొదటి నుంచి. అందుకేనేమో ఆ తర్వాత కూడా జయలలిత గారు 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్' బ్యానర్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చేవారని వినికిడి. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు, జయలలిత గారు కలిసి నటించిన సినిమా విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకొన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.